శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. 26 ఏప్రిల్ నుంచి 2 మే వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి తెలియచెప్పుకుందాం. మేషంలో రవి గారు ఉన్నారు, వృషభ రాశిలో శుక్రాచార్యుల వారు ఉన్నారు. గురువు గారి యొక్క స్థితి సంచారము మిథున రాశిలో జరుగుతూ ఉండగా చంద్రకేతువుల యొక్క సంచారము సింహ రాశిలో ఉంది, కుంభరాశిలో రాహు ఉన్నారు. ఇక శని కుజ బుధ 3 గ్రహాల యొక్క స్థితి సంచారము మీనరాశిలో ఉంటూ ఉండగా వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ బుధుని యొక్క సంచారము మేషరాశిలోకి మారి ఉంది, చంద్రుని యొక్క సంచారము తులారాశిలోకి మారి ఉన్నది. ఇక గ్రహ సమ్మేళనాల యొక్క విశేషాంశాలు ఏమిటి అంటే, మనము గత 2-3 వారాలుగా చెప్పుకుంటున్నాము, కుజ శనిల కలయిక అంత మంచిది కాదు, చాలా వరకు ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితే. వాహన ప్రమాదాలు ఉండడానికి, ఆస్తి తగాదాలు ఉండడానికి, అలాగే భూమి తగాదాలు, కోర్టు కేసులు, రోడ్డు ప్రమాదాలు, హృద్రోగాలు, ఆపరేషన్స్, వ్యక్తిగత నిందలు, ధనము ఎక్కువ ఖర్చు అయ్యేది, జల మార్గాలు కూడా చాలా ఇబ్బంది ఉండడము, ప్రస్ఫోటనాలు ఉండడము, అందులో ఇలాంటివన్నీ ఉండడానికి చాలా వరకు అవకాశం ఉంది. వ్యక్తిగత జీవితాలలో కూడా చాలా విషయాలు ఇబ్బందికరమైన విషయాలే ఉంటాయి. కాబట్టి ప్రతి మనిషి కూడా రాశితో సంబంధం లేకుండా కుజ శని స్తోత్రపారాయణాలు చేసుకోవడం చాలా చాలా మంచిది. ఇక కేతు చంద్ర కలయిక కొద్దిగా భక్తిభావాన్ని సూచిస్తూ ఉన్నప్పటికీ ఎదుటి వారిని అనుమానించేటటువంటి లక్షణం వస్తుంది. ఇది ఎవరైనా మనని ఇబ్బంది పెడుతున్నారా, మనని ర్యాంక్ ట్రాక్లో నడిపిస్తున్నారా, సరైన సలహాలు ఇవ్వడం లేదా, మనము సంప్రదింపులు చేస్తున్న వ్యక్తులు సరైన వారేనా అనేటటువంటి అనుమానాలకి దారి తీస్తూ ఉంటుంది. ఇక శని గారి యొక్క తృతీయ దృష్టి శుక్రాచార్యుల వారి మీద ఉండడంతో అనుకూలమైనటువంటి దాంపత్యము, స్నేహము ఉండడానికి తక్కువగా ఉంది. బంధువర్గంలో ఆత్మీయత అనురాగాలు కాస్త తగ్గుతాయి, స్నేహము కాస్త తగ్గుతుంది. అలాగే ప్రేమ వ్యవహారాలకు సంబంధించి, భార్యాభర్తల అనుబంధానికి సంబంధించి కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి ఫలితాలే ఉంటాయి. ఇక గురువు గారి యొక్క 9వ దృష్టి రాహు మీద ఉంది. ఇది చాలా వరకు నాస్తిక భావాలని పెంపొందింపజేస్తూ ఉంటుంది. అలాగే కుంభ రాశిని చూసుకున్నట్టయితే ఆ రాశి మీద దృష్టి పడుతోంది కాబట్టి భగవద్భక్తిని ఇనుమడింపజేస్తుంది. పరస్పర విభిన్నమైనటువంటి 2 రకాల భావాలు ఇక్కడ గురు రాహువుల దృష్టి వల్ల, స్థితి వల్ల కలుగుతూ ఉన్న కారణం చేత ఏమి కంగారు పడద్దండి, 99.9% దైవభక్తే పెరుగుతుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ రవి బుధుల యొక్క కలయిక జరుగుతూ బుధాదిత్య యోగాన్ని ఇక్కడ మనకి తెలియచేస్తుంది. బుధాదిత్య యోగం అన్ని రాసుల వారికి ఏ రాశిలో ఉన్నా కూడా మంచిదే. రవి బుధులు భూమికి దగ్గరగా ఉండేటటువంటి గ్రహాలు కాబట్టి వారు తరచుగా కలుస్తూనే ఉంటారు. ఇది ఒక యోగం, బుధ ఆదిత్య యోగం. కాబట్టి దీని గురించిన వివరణ మనం చాలాసార్లు చెప్పుకున్నాము. అందరికీ కూడా కీర్తి ప్రతిష్టలు పెరగడానికి, ధన ఆదాయం పెరగడానికి, ఆరోగ్యం బాగుండడానికే అవకాశం ఉంది తప్ప ఇతరత్ర భయాలు పడవలసిన అవసరం ఏమీ లేదు అని చెప్పి తెలియచేస్తున్నాను. ఇక పరిహారాల విషయానికి వచ్చినట్టయితే ఈ శని కుజ స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చేసుకోవాలి. అలాగే గురువు గారికి స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చేసుకోవాలి. శుక్రాచార్యుల వారికి కూడా స్తోత్ర పారాయణాలు చెయ్యండి. ఈ వారం రోజుల కాలంలోనే మనకి కాలసర్ప యోగం అనేది వస్తుంది. అది నేను మళ్ళీ ఒక ప్రత్యేకమైన వీడియో చేస్తున్నాను, తప్పకుండా అది కూడా చూడవలసిందిగా సూచన. కాబట్టి నవగ్రహాలకి కూడా స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చేసుకోవాలి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. ఇక రాశుల్లోకి వెళ్దాము. మకర రాశి వారికి గ్రహాల యొక్క బలాలు కొంచెం పెరుగుతున్నాయి అని చెప్పి తెలియజేస్తూ వచ్చాను. మనం క్రితం వారం కానీ అంతకు ముందు వారం కానీ ఈ పరిస్థితిని చూస్తూ ఉన్నాం. అయితే శని గారితో పాటుగా కుజ బుధుల యొక్క సంచారం చాలా బాగుంది. 5వ స్థానంలో శుక్రాచార్యుల వారి సంచారం బాగుంది. వెరసి 4 గ్రహాల యొక్క ఉనికి కూడా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని తెచ్చిస్తోంది. గురువు గారి యొక్క స్థితి సంచారము రేపు జూన్ 1వ తేదీ నాటికే మారుతోంది.
అంటే ఒక నెల రోజుల వ్యవధానం కూడా ఇంకా లేదు, మారిపోతోంది. ఈ మారిపోతున్నటువంటి గురుగ్రహ సంచార బలము చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. దానికి గాను బీజాలన్నీ ఇప్పుడే పడతాయి. దానికి మీరు సంసిద్ధులు అవుతూ ఉండండి. ఏ రూపకంగా ఎటు నుంచి ఏ మంచి జరుగుతుందో మీకు తెలీదు, ఎవరికి తెలీదు. అనుకూలంగా పెట్టుకోండి. మనకి ఎవరు ఏ ఏ ఫేవర్స్ చేద్దాము అని ఫోన్ చేస్తారా? ఈ రోజుల్లో అంత ఫోన్లు ఎక్కువయ్యాయి కాబట్టి ఫోన్ చేస్తారా? లేదా మనుషులు కలుసుకున్నప్పుడు మాట హామీలు ఇస్తారా? జాగ్రత్తగా వాటిని గమనించుకుంటూ ముందరికి వెళ్ళండి. అద్భుతమైన అవకాశాలు వస్తాయి, ఉన్నత స్థితి వస్తుంది, దైవ బలం పెరుగుతుంది. ఇవన్నీ రాబోయే రోజుల్లో జరిగేదానికి ఇప్పుడు పడుతూ ఉన్నటువంటి బీజాలన్నమాట. అలాగే అన్నదమ్ముల యొక్క సహాయ సహకారం చాలా చాలా బాగుంటుంది. సంతానం విషయంలో చాలా వరకు అందమైన సంతానం కలుగుతారు, సంతాన అభివృద్ధి జరుగుతుంది, సంతానం విషయంలో చాలా చాలా సంతృప్తిగా ఉంటారు. ఇవన్నీ కూడా మీకు చాలా ఆనందించదగ్గ విషయాలుగా తెలియజెప్పచ్చు. విద్యార్థులు కొంచెం కష్టపడాలి, మంచి విద్యను అభ్యసిస్తారు వారు. అన్నదమ్ముల సహాయ సహకారం విషయంలో ఎటువంటి వెనుతిరిగి చూసేటటువంటి అనుమానము కూడా ఉండదు. అయితే కోర్టు కేసుల విషయంలో మటుకు జాగ్రత్తగా ఉండండి. ఇక కుటుంబ జీవనంలో పూర్తిగా క్రమశిక్షణతో కూడి ఉండాలి. భార్యాభర్తల యొక్క అన్యోన్యత రాబోయే కాలంలో మంచిని సూచిస్తోంది కాబట్టి ఇప్పుడు కొంచెం సంయమనం పాటించి ఉండండి. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో వాయిదాలు వేసుకోవడమే చాలా మంచిది. వివాహాది శుభకార్యాలు కుదురుతాయా అంటే కుదిరేటటువంటి సమయం దగ్గరకు వచ్చింది అని చెప్పి తెలియజేస్తున్నాను. గట్టి ప్రయత్నం చేయండి. వివాహం కావలసిన వారికి తప్పనిసరిగా వివాహం కుదురుతుంది. అలాగే కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరూ కూడా చాలా కాయ కష్టానికి లోనవుతారు. ధనము తక్కువగా కనిపిస్తోంది. అయితే ఇప్పుడు పడే కష్టం అంతా మీకు అతి తొందరలోనే చాలా మంచి ఫలితాలని సూచిస్తూ ఉంటుంది. ఉద్యోగ జీవితంలో కొంచెం ఓర్పు కలిగి ఉండండి, బాగుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక వారాంతానికి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క సంచారము దశమ స్థానంలోకి వచ్చి మకర రాశి వారికి మరింత అనుకూలతలు కలిగిస్తోంది. ఇది చాలా ఆనందించదగ్గ విషయం. అలాగే బుధుని యొక్క సంచారము చతుర్థంలోకి వచ్చి రవి గారితో కలిసి బుధాదిత్య యోగము ఇక్కడ మాతృవర్గ రీత్యా బాగుంటుంది, స్థిరచరాస్తుల వృద్ధి రీత్యా బాగుంటుంది, కీర్తి ప్రతిష్టల రీత్యా బాగుంటుంది. అలాగే సుఖమయ జీవనం ద్వారా కూడా బాగుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. మకర రాశి వారు శివారాధన చేయండి. శివుని యొక్క కుటుంబ చిత్రపటాన్ని పూజామందిరంలో పెట్టుకొని పూజించండి. అద్భుతమైన ఫలితాలు మీకు ఏర్పడి చక్కటి మనశ్శాంతి ఉంటుంది. అభివృద్ధి మార్గంలోకి వెళ్తున్నారు మీరు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం.